హాయ్ హలో నమస్తే. నేను మాట్లాడాలనుకుంటున్నది బిగ్ బాస్ గురించి అనమాట. బిగ్ బాస్ సీజన్ 10 సీజన్ అగ్ని పరీక్ష 2 అనమాట. ఇదేంటి అంటే చాలామంది కామనర్స్ని తీసుకున్న తర్వాత కొంతమంది సెలెక్ట్ అయ్యారు, కొంతమంది సెలెక్ట్ కాలేదు. ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు సంతోషంగానే ఉన్నారు, కానీ సెలెక్ట్ కాని వాళ్ళు మేము చివరి దాకా వచ్చాము కానీ మేము లోపలికి వెళ్ళలేకపోయాము, మనకు ఆ ఛాన్స్ రాలేకపోయింది అని బాధపడుతున్నారు. కానీ ఒకటి ఆలోచించండి, ఇప్పుడు బాధపడి లేదా జడ్జెస్ని తిట్టడం కానీ లేదా ఇంకోటో చేస్తూ బిగ్ బాస్ చెత్త షో అంటూ అదంటూ ఇదంటూ చెప్తాను. ఒకవేళ మీరు ఆలోచించండి, మీరు అన్నట్టే బిగ్ బాస్ షో చెత్త షో అంటే ఒక కామనర్స్కి చాలా లైఫ్ ఇచ్చింది. చూడండి, సీజన్ 9లో కళ్యాణ్ పడాల కావచ్చు, డెమన్ పవన్ కావచ్చు, వాళ్ళు ప్యూర్ కామనర్స్గానే వెళ్ళారనమాట. కానీ వాళ్ళు చాలా బాగున్నారు. ఇప్పుడు వాళ్ళు ఒక సినీ ఇండస్ట్రీకి వెళ్ళాలి అంటే మనలాంటి కామనర్స్ ఎంత కష్టపడాలి, అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో కూడా మనకు తెలియదు. అలాంటిది వాళ్ళు ఆ ప్లాట్ఫామ్లో నిలబడగలిగారు అంటే బిగ్ బాస్ షో వల్లే కదా. అలానే చాలామంది జీవితానికి ఒక దారి చూపించిందండి బిగ్ బాస్ షో. కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఏదో ఒక దారి చూపిస్తుంది. అలాంటిది చెత్త షో అదేది అని అనడం, మనలాంటి కామనర్స్ని తీసుకోవడమే గొప్ప అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది ఫస్ట్ షో స్టార్ట్ అయినప్పుడే అది ఒక సెలబ్రిటీలో షో ఏమో, మనలాంటి వాళ్ళని తీసుకోరేమో అని నేను అనుకున్నాను. కానీ చూడండి, బిగ్ బాస్ సీజన్ 7లో మాత్రం మొట్టమొదటిసారిగా ఒక కామనర్ని తీసుకున్నారు. మీకు గుర్తుంటుంది కదా, పల్లవి ప్రశాంత్. తర్వాత సీజన్ 8లో కామనర్స్ ఎవరు లేరు, మొత్తం సెలబ్రిటీసే. మళ్ళీ సీజన్ 9లో భారీ ఎత్తుగా ఒకటి ఆలోచించండి, మనలాంటి కామనర్స్ ఎదగాలి అంటే లేదా ఏదైనా మనకు ఒక టాలెంట్ ఉండి మనం సినిమాల్లో కానీ లేదు వాళ్ళకి పాడటం ఇష్టం అనుకోండి, లేదా ఏదో కమెడియన్స్ ఉన్నారనుకోండి, ఇలాంటి ప్లాట్ఫామ్లోకి వెళ్ళాలి అంటే చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే అసలు మనకు ఏదీ లేదు, మనం ఎవరో తెలియని వాళ్ళని అసలు అక్కడ ఏదైనా ఒక ఆడిషన్ జరుగుతుందంటే మనం గేట్ లోపల కూడా పిలుచుకోరు, ఎవరు సపోర్ట్ చేయరు. అలాంటిది ఒక బిగ్ బాస్ షోకి వెళ్ళి మనం ఏంటో తెలుసుకునేలా చేసి మనం కష్టపడి మనకు అదృష్టం ఉంది, మనలో టాలెంట్ ఉంటే ఎంతో ఎంతో బాగా ఎదగలం. కామనర్స్ గురించి చెప్తున్నాను. ఎందుకంటే కామనర్స్ అంటే మనం కామనర్స్ అయితే కాదు, అంటే మన జీవితంలో మనమే గొప్పవాళ్ళు. కానీ నేను సెలబ్రిటీల వాళ్ళతో చెప్తున్నాను అనమాట. అది సెలబ్రిటీ షో అని అనుకున్నాం, కానీ కామనర్స్ని తీసుకుంటున్నారు. కామనర్స్ని తీసుకునే టైంలో మీరు ఇలా కొంతమంది రియాక్ట్ అయ్యి ఇలా సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటే ఏమవుతుందంటే నెక్స్ట్ కామనర్స్ని తీసుకోవడం ఆపేయడము లేదా ఇంకేదో జరుగుతుందనమాట. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. కామనర్స్ని తీసుకున్నప్పుడు కొంతమంది రిజెక్ట్ అవుతారు, కొంతమంది లోపలికి వెళ్తారు. ఏదో కామనర్స్లో ఒక్కరికైనా ఏదో ఒక మంచి జరుగుతుంది. ఇది ఒక్కసారి ఆలోచించండి. ఇది చెత్త షో అనే వాళ్ళకి నేను చెప్తున్నాను అనమాట. చాలామంది కామనర్స్కి లైఫ్ ఇచ్చింది, సో అందుకోసం అనమాట. అంతే. థ్యాంక్స్ అండి. అసలు బిగ్ బాస్ మనకి ఒక అప్లికేషన్ ఇస్తారు కదా బిగ్ బాస్ వాళ్ళు. ఆ అప్లికేషన్లో కూడా మనం చాలా ఆచితూచి ప్రతిదీ రాయాలన్నమాట. మనం ఏదో ఒకటి రాసేస్తే అయిపోతుందిలే, మనం ఫైనల్ స్టేజ్కి వచ్చాం కదా, సెలెక్ట్ అవుతాం కదా అని కొంతమంది అంటే అర్థం కాకనో లేదా ఏదో ఒకటి పెట్టేసినట్టు జరిగితే అది ఏమవుతుందంటే మనం ప్రతిదీ రాసినప్పుడు మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది, మనం ఏం రాస్తామో దానికి అనుగుణంగానే వాళ్ళు మనల్ని ట్రిగర్ చేయడం కానీ లేదా కోపం వచ్చేలా చేయడం కానీ లేదా దాని గురించి మనం ఏం రాసామో దానికి సింక్ అయ్యేలా మాట్లాడడం కానీ జరుగుతుందన్నమాట. కాబట్టి మనం ఏం రాసినా వాళ్ళు అదే వాళ్ళు మీరు అప్లికేషన్ పెట్టారు కదా, దాన్ని చూసి అక్కడ పెట్టి వాళ్ళు అడగడం జరుగుతుందన్నమాట ప్రతిదీ కూడా. అలా ఉన్నప్పుడు మనం రాసేటప్పుడు అప్లికేషన్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి రాయడం బెస్ట్ అనమాట. అలా రాయడం వల్ల ఏమవుతుందంటే మనం నెక్స్ట్ అగ్ని పరీక్షలో అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్
క్రియేట్ అవ్వవు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను అన్ని అగ్ని పరీక్ష సీజన్ 2లో ప్రతి ఒక్కరి ఎపిసోడ్ చూసాను అనమాట. అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు మాట్లాడేదానికి వేరేలా కూడా మనం సమాధానం చెప్పొచ్చు, కానీ అక్కడ కొంతమంది అలా చెప్పలేకపోయారు, అందువల్ల రిజెక్ట్ అయ్యారని కూడా నేను అనుకుంటున్నాను. మేబీ నా ఒపీనియన్, కానీ నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, ఎవరిని అంటే ఎవరి తరపున కూడా మాట్లాడట్లేదు. నేను మాట్లాడేది కామనర్స్ గురించాను, కామనర్స్ తరపున మనలాంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. అసలు మనం ఇలా కామనర్స్ ఇలా రియాక్ట్ అయ్యి బిగ్ బాస్ గురించి తప్పుగా మాట్లాడడం వల్ల నెక్స్ట్ కామనర్స్కి ప్లేసే లేకుండా చేస్తే బిగ్ బాస్లో అప్పుడు మనం ఏం చేయలేం కదా. ఫైనల్గా నేను చెప్పాలి అనుకుంటున్నది ఏంటి అంటే, అందరూ వెళ్ళిన వాళ్ళ అందరికీ మంచి జరగాలని కూడా లేదు. ఎవరైతే కామనర్స్ వెళ్ళారో చూడండి, సీజన్ 9లో చాలామంది కామనర్స్ వెళ్ళారు, కానీ అందులో ఇద్దరు మాత్రం నిజంగా చెప్తున్నా చాలా బాగా ఎదిగారు. ఎవరు? కళ్యాణ్ పడాలా కానీ, డెమన్ పవన్ కానీ. అది చూడండి, సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ గారు వచ్చారు, వాళ్ళకు కూడా ఆయనకు కూడా ఏం తెలియదు అనమాట. అప్పుడు ఏదో వచ్చాడులే, గెలుస్తాడో లేదని కూడా తెలియదు. అలాంటి మూమెంట్లో సీజన్ 7లో ఆయన గెలిచి వెళ్ళిపోయాడు అనమాట. అలాగే సీజన్ 9లో కామనర్స్ అంతమంది సెలబ్రిటీల మధ్య ఒక కామనర్ కళ్యాణ్ పడాలా గెలిచాడు. అలా ఉన్నప్పుడు ఒకటి ఆలోచించండి, మరి ఏదో ఒక కామనర్స్కి బిగ్ ఆపర్చునిటీ అన్నట్టు. ఇప్పుడు చూడండి, ఎవరో ఏదో కష్టాల్లో ఉన్నారు, సొంత ఇల్లు కట్టుకోవాలన్న ఆశ, కట్టుకోలేము. అలా ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చే కొంత డబ్బు అయినా ఉపయోగపడుతుంది ఆ కుటుంబానికి. లేదా గెలవకపోయినా పర్లేదు, డెమన్ పవన్ అయితే ఆయన రన్నర్ కూడా కాలేకపోయాడు, కానీ బయటకు వచ్చినా కూడా ఆయన ఈ సినిమా ప్లాట్ఫామ్లో ఉండగలిగాడు. ఇప్పుడు చూడండి, మొన్న పాట రిలీజ్ చేశారు, అది ఇది అంటే నేను ఏం చెప్తున్నానంటే, ఎవరికో ఒక్కరికి 10 మందిలో ఒక్కరికైనా మంచి జరుగుతుంది. కాబట్టి ఇలా రియాక్ట్ అవ్వడం తప్పు అని నేను అంటున్నాను. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.